ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన పొదుపు విజ్ఞప్తిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వల్ల రాబోయే అంతర్జాతీయ సరఫరా లోటు, ఇంధన ధరల ముప్పును ముందస్తుగా ఎదుర్కొనేందుకు ప్రధాని దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక సవాళ్లు, బాధ్యతాయుతమైన వినియోగంపై ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ పరిస్థితి కారణం మనం దిగుమతులపై అధికంగా ఆధారపడటమే. మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, వంట నూనెలు, ఎరువుల కోసం విపరీతంగా విదేశాలపై ఆధారపడుతున్నాం. సో ఫలితంగా అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితుల ప్రభావం భారత్పై అధికంగా ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం ఇందుకు తాజా ఉదాహరణ. గల్ఫ్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు మనకు సంక్షోభ ముప్పును మరింత తీవ్రం చేశాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో కేవలం క్రూడ్ ఆయిల్, వంట నూనెలు, ఎరువుల దిగుమతుల కోసమే భారత్ దాదాపు $240 బిలియన్ పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. సో ఇండియా తన ఆయిల్ అవసరాలలో దాదాపు 88% ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. 2025-2026లోనే దీనిపై $134.7 బిలియన్ ఖర్చు పెట్టింది. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $108కు చేరటం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవటం వల్ల విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇక మరోవైపు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇక వంట నూనెల విషయానికి వస్తే భారత్ తన ఎడిబుల్ ఆయిల్ నీడ్స్లో 60-65% విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది కాలంలో దీని దిగుమతి బిల్లు $19.5 బిలియన్. ఇక భారత్లో వంట నూనెల వినియోగం భారీగా పెరిగింది. 1960 ప్రాంతంలో ఒక సాధారణ భారతీయుడి సగటు వార్షిక వినియోగం 3 కిలోలుండగా నేడు అది 20 కిలోలకు పెరిగింది. ఇది ICMR సూచించిన పరిమితి కంటే రెట్టింపు. ఇక ఎరువుల విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఎరువుల వినియోగదారు. నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫేట్ వంటి ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకులు, సహజ వాయువు, సల్ఫర్ కోసం భారత్ గల్ఫ్ దేశాలపై పూర్తిగా ఆధారపడింది. ప్రెజెంట్ జూన్ నుండి ప్రారంభం కానున్న ఖరీఫ్ పంట సీజన్ ముంగిట యూరియా, DAP తయారీకి వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్ రవాణా నిలిచిపోయింది. ఎరువుల కొరత ఏర్పడితే వరి, గోధుమల దిగుబడి 30% నుంచి 50% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్ర ఫుడ్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ఇదిలా ఉంటే భారతదేశానికి తక్షణ చమురు, ఆహార సంక్షోభం వచ్చే ప్రమాదం లేదు. కానీ అంతర్జాతీయ పరిణామాల వల్ల కొంత ఒత్తిడి ఎదురవుతోందని విదేశీ మీడియా, అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.